పలుపు దీపాలు వెలిగించి వేల వేలలు కురిపించి కలల దానాన్ని కరిగేస్తా. రే విహారీ, స్మైల్ రా. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పెళ్లి కుమారుడికి బట్టలు పెట్టాలి. బాబు, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. అమ్మా, అబ్బాయిని తీసుకెళ్ళండి. అలాగే పంతులు గారు. ఏంటమ్మా, ఏం మాట్లాడో? మీరా నాన్న? ఈ నంబర్ ఎవరిది? అదేనమ్మా, నీకు పెళ్లి కుదిరిచాడే, ప్రకాష్ది. ఏదో పని మీద మన ఊరొచ్చాడంట, నన్నొచ్చి కలిశాడమ్మా. ఎంత మంచివాడమ్మా ఈ అబ్బాయి. వాడు దుర్మార్గుడు నాన్న. ఈ విషయం మీకెలా చెప్పాలి? తనకి పెళ్లి చూపులంట. పాపం, తనకి అమ్మా నాన్న లేరంట. అందుకే నేనతనికి నువ్వు అనాథవి కాదు బాబు, నీకు నేనున్నానని భరోసా ఇచ్చాను. అది కాదు నాన్న. ఎందుకలా? అలా అంటావేంటమ్మా? అతనికి మనం ఎవరో ఏంటో తెలియకుండానే అమెరికా సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేశాడు కదమ్మా. వాడు చేసిన మోసం వల్లే నాన్న నా బతికిలా అయిపోయింది. అలాంటి మంచివాడికి మనం అండగా నిలబడాలి కదమ్మా. అందుకే తను నోరు తెరిచి అడగలేక మొహాట పడుతుంటే, నీ పెళ్లికి పెద్దని నేనే, నీ పెళ్లి చూపులకి పెద్దగా నేనొస్తానని చెప్పానమ్మా. అందుకే వెంటనే హైదరాబాద్కు బయలుదేరుతున్నాం. నాన్న, ఇప్పటికిప్పుడు అంత దూరం ఎందుకు నాన్న ప్రయాణం? మీకు అసలే ఆరోగ్యం బాగుండట్లేదు. మనకు అపకారం చేసిన వాళ్ళనైనా మర్చిపోవచ్చు, కానీ సాయం చేసిన వాళ్ళని అస్సలు మర్చిపోకూడదమ్మా. అందుకే వెంటనే బయలుదేరుతున్నాం. నాన్న, ఇంకెవరినైనా పంపించి నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. అదేంటమ్మా, ఇతని వలన మనం ఎంతో లాభం పొంది ఇంకెవరిని ఎలా పంపిస్తాం? నేనే వెళ్ళాలి. నాన్న, మరి నువ్వు వచ్చేస్తే అమ్మ ఒక్కతే ఎలా ఉంటుంది? మీ అమ్మ ఎందుకు ఉండలేదమ్మా? నేను ఎన్నిసార్లు నేసిన చీరలు ఇవ్వడానికి తన్నొక్కదాన్నే వదిలేసి టౌన్కి వెళ్ళలేదు? నాకివ్వయ్యా, నేను మాట్లాడతాను. కనకం, ఎలా ఉన్నావే? బానే ఉన్నానమ్మా. నా గురించి నీకెందుకే, మన ఊర్లో నాకేంటే భయం?
అది సరే కాని అల్లుడు గారు బాగున్నారా? బాగున్నారు. ఆ, కనకం గారు, మీ నాన్నగారిని జాగ్రత్తగా సిటీకి తీసుకెళ్ళి నేను మళ్ళీ ఇక్కడ దిగబెట్టే బాధ్యత నాదండి. రే, పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడకుండా మా నాన్నని అక్కడే వదిలేసే, లేకపోతే నా చేతుల్లో చస్తావురా. అయ్యో, అలాగే కనకం గారు. ఉంటాను. మీ విహారీ గారిని అడిగానని చెప్పండి. హలో హలో హలో. పదండి అంకుల్. పద బాబు. గౌరీ జాగ్రత్త. ఆ, ఈసారి బాబుతో నేను వెళ్తున్నాను. పెళ్లికి ఇద్దరం వెళ్దాం. అలాగేనయ్యా. మనమే బాబుకి అమ్మాయినా నాన్నైనా. థ్యాంక్స్ అంకుల్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటమ్మా. పద వెళ్దాం. పదండి అంకుల్. పద.